ఇక్కడి హోటళ్లలోని ఆహారంలో నిత్యం పురుగులు బల్లులు దర్శనమిస్తున్నాయి. బయట తినాలంటేనే స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. తెలియక తిన్న వాళ్ళు షాక్లు ఆసుపత్రి పాలవుతున్నారు. హోటళ్లు మాత్రం ఇలా సీజ్ అవుతున్నాయి, అలా తెరుచుకుంటున్నాయి. మళ్ళీ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. జగిత్యాల ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే జగిత్యాల జిల్లా కేంద్రంలోని హోటళ్లలో ఆహారం ప్రమాదకరంగా మారింది. ఎక్కడ చూసినా కలుషిత ఆహారమే కనిపిస్తోంది. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ఉడిపి హోటల్ కు బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్లిన ఓ మహిళకు ఇడ్లీలో జెర్రీ దర్శనమిచ్చింది. దీపావళి రోజు టిఫిన్ చేసేందుకు వెళ్లిన మరో కస్టమర్ కు ఓ హోటల్లో పెద్ద సైజు బొద్దింక కనిపించింది. మరో హోటల్లో టిఫిన్ చేసిన పలువురికి ఇటీవల ఫుడ్ పాయిజన్ అయి కడుపు నొప్పితో విలవిలలాడారు. మరో హోటల్లో చపాతీలో ఫంగస్ కనిపించడం కలకలం రేపింది. ఇలా జిల్లా కేంద్రంలో ప్రముఖ హోటల్స్ లో కస్టమర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. హోటల్స్ లో తింటే ప్రాణాలకు ముప్పేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల చర్యలేవంటూ జనం ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రముఖంగా పేరుగాంచి కస్టమర్స్ ను ఆకట్టుకుంటున్న పలు హోటళ్లు ఇటీవల వివాదాస్పదంగా మారాయి. నాణ్యత లేని టిఫిన్స్ అందిస్తూ కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జగిత్యాలలోని ఉడిపి హోటల్లో ఓ మహిళ ఇడ్లీ తింటుండగా అందులో రోస్ట్ అయిన జెర్రీ ప్రత్యక్షమైంది. షాక్ కు గురైన మహిళ నిలదీయంగా యాజమాన్యం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. పైగా కస్టమర్ పైనే ఎదురుదాడికి దిగటం చర్చానీయాంశమైంది. దీంతో నేరుగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా తనిఖీలు నిర్వహించి ఒక్కో రోజు సీజ్ చేశారు. అనంతరం యథావిధిగా హోటల్ తెరుచుకుంది. జెర్రీ ఘటనలో హోటల్ సిబ్బంది వచ్చింది దారుణమంటూ నోట్లో వేసుకుని తిరిగి ఉమ్మేసి అబాసుపాలయ్యాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఇలాంటి హోటళ్లపై కేసులు పెట్టి మళ్లీ ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అందులో తిన్న వాళ్ళు 8 మెంబర్స్ అస్వస్థతగా ఉన్నారని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వచ్చి చూసాము. సో మేము ప్రజెంట్ అయితే ఈ గల్లీ బండం అనేది కొన్ని వీడియోస్ చూసాము. దాంట్లో అది అన్సేఫ్గా మేము పరిగణిస్తున్నాము. సో ప్రిమిసెస్ని మాత్రం ప్రజెంట్గా సీజ్ చేస్తున్నాము. ఫర్దర్గా మళ్ళీ బిజినెస్ చేయకూడదని దీన్ని కేసు ప్రొసీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని ఆల్రెడీ ఈ కేసు హోటల్ మీద కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ దీనిపైన కేసు ఉంది. ఇప్పుడు కంప్లీట్గా సీజ్ చేశారు. జెర్రీ ఘటన మరవక ముందే జిల్లా కేంద్రంలోని మరో హోటల్ ముత్తు టిఫిన్ సెంటర్లో కస్టమర్ ఇడ్లీ తింటుండగా భారీ సైజు బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో అవాక్కైన బాధితుడు నిలదీయగా మేనేజ్మెంట్ దాటవేసే ప్రయత్నం చేసింది. చివరకు పరిస్థితి చేయి దాటిందని గమనించి క్షమాపణ చెబుతూనే మిగతా నిల్వ ఉన్న ఇడ్లీలను చెత్తలో పడేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. నెలల క్రితం జగిత్యాల చౌరస్తా సమీపంలో ఉన్న ఓ హోటల్లో టిఫిన్ తిన్న పలువురికి ఫుడ్ పాయిజన్ అయింది. వాంతులతో పాటు తీవ్ర కడుపు నొప్పికి గురై దవాఖానా మెట్లెక్కగా కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందకుండా మేనేజ్ చేశారు. వారం క్రితమే సీజ్ అయి మళ్లీ మరుసటి రోజే తెరుచుకున్న గణేష్ భవన్ లో మళ్లీ చపాతీకి ఫంగస్ రావటం కలకలం రేపింది. దీంతో ఇదేనా ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి జగిత్యాల పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించి మరి నాకు తెలిసి ఒక 3-4 టిఫిన్ సెంటర్లు సీజ్ చేయడం జరిగింది. మరి అవిట్లో బొద్దింక ఒక దగ్గర, బల్లి ఒక దగ్గర, జెర్రీలు ఒక దగ్గర, మరి బోళ్ళుతో పీచ్ ఒక దగ్గర వచ్చిందని మేము పేపర్లో చూసినాం. మరి జరిగిన 2 రోజులకే మళ్ళీ ఆ టిఫిన్ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఫుడ్ సేఫ్టీ అధికారుల పైన మాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అంత కళ్ళగట్టినట్టు ఎవరైతే ఈ జెర్రీలు బల్లీలు చూపించిన వారు చెప్పంగా కూడా మళ్ళీ టిఫిన్ సెంటర్ నిర్వహించడం జరుగుతుందంటే మరి ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం ఎంత కళ్ళగట్టినట్టు కనబడుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, మరి ఫుడ్ సేఫ్టీ అధికారుల పైన మీరు కొంచెం చూడాలని ఈ సందర్భంగా నేను వారికి కోరుతున్నాను.
నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే జగిత్యాలలోని తహసీల్దార్ చౌరస్తా దగ్గరున్న శివసాయి హోటల్లో చట్నీలో బల్లి కలకలం రేపింది. ఓ మహిళ ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో టిఫిన్ చేస్తుండగా పచ్చడిలో బల్లి ప్రత్యక్షమైంది. దీంతో మహిళ షాక్కు గురై వాంతులు చేసుకుంది. అక్కడే టిఫిన్ చేస్తున్న పలువురు సైతం కడుపు నొప్పి ఇతర కారణాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ఇదే హోటల్లో ఇప్పటికే 3 సార్లు ఫుడ్ పాయిజన్ అయి పలువురు ఆసుపత్రుల పాలయ్యారు. ప్రజల జీవితాలు ఇలా ఫుడ్తోని పాయిజన్ అయి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవ్వడము, క్యాన్సర్ బారిన పడడం జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి జగిత్యాలలో ఉన్నటువంటి అధికారులు దానిపైన మున్సిపల్ అధికారులే కావచ్చు, ఫుడ్ ఆఫీసర్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు తీవ్రమైన చర్యలు తీసుకొని జగిత్యాల పట్టణ ప్రజల ఆరోగ్య రీత్యా దయచేసి వాళ్ళని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలా జగిత్యాల జిల్లా కేంద్రంలో కలుషిత ఆహారం ఘటనలు కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నాయి. ఫిర్యాదు రావడంతో తనిఖీలు నిర్వహిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసి ఫైన్ తో సరిపెడుతున్నారు. దీంతో యథావిధిగా మరలా టిఫిన్లలో బొద్దింకలు, జర్రులు, బల్లులు దర్శనమివ్వటం షరా మామూలైపోయింది. నిత్యం తనిఖీలు లేకపోవటం, సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడం, అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణంలో ఇన్ని ఘటనలు వెలుగు చూసినా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా హోటల్ మూసివేసిన, సీజ్ చేసిన మరుసటి రోజే మళ్ళీ యథేచ్ఛగా తెరుచుకుంటున్నాయి. మరి దానికి కారణం ఏంటి? వరుస ఘటనలు ఒకే హోటల్లో జరిగిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదో అధికారులు సమాధానం చెప్పాలి. ఇకనైనా పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని అంతా కోరుకుంటున్నారు. ఇది జగిత్యాల జిల్లాలో హోటళ్ల సిచ్యువేషన్. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.